బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో బీజేపీ నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి హనుమంతరావు పాల్గొన్నారు. తొలుత స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పత్రాలను అందజేసి ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క విశిష్టతను ప్రజలకు వివరించి వెంటనే వారి వివరాలను నమోదు చేసి బిఎల్ఓలకు అందజేయాలని ప్రజలను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియకు బీజేపీ పార్టీకి ముడి కడుతున్నారని అన్నారు. ఈ ప్రక్రియ కేవలం ఎన్నికలకు మాత్రమే సంబంధించిందని అన్నారు. భారత మహిళల పట్ల ఉన్న గౌరవం బట్టి 160 రూపాయలు సిలిండర్కి ధర తగ్గించినటువంటి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పూర్వ అధ్యక్షులు ఇప్పుడు నూతనంగా ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ గారికి బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే కొంతమంది ప్రతిపక్ష నాయకులైతేవే, కొంతమంది దుష్టశక్తులైతేవే పని కట్టుకొని భారతీయ జనతా పార్టీ ఓట్లు తొలగిస్తుంది, భారతీయ జనతా పార్టీ ఓట్లు తీసేస్తుందని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఇటీవల జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లేనరీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఓట్లు తీసేశారు, తమిళనాడులో ఓట్లు తీసేశారు, ఉత్తరాంధ్రలో ఓట్లు తీసేశారు, ఓట్లు తీబట్టే అక్కడ గెలుస్తున్నారు అని. అయ్యా, మీరు మాజీ సీఎంగా పనిచేశారు, రాజ్యాంగం గురించి తెలుసా మీకు? మేము ప్రశ్నిస్తున్నాం. ఓట్లు తీసేస్తే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే పని అయితే తమిళనాడులో మేము ఎందుకు గెలవలేదు, తమిళనాడులో మేము ఎందుకు ఓడిపోయినావో అంత మాత్రం అర్థం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఈ ఎస్ఐఆర్ అనేది ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ. ఆ రోజు 2002లో చేశారు, మళ్ళా ఇప్పుడు 2026లో చేస్తున్నారు. దీనికి ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి దీంట్లో ప్రమేయం ఉండదు. ఎన్నికల కమిషన్ సమక్షంలో ఈ యొక్క ఎస్ఐఆర్ జరుగుతుంటుంది. ఎస్ఐఆర్ అంటే అర్హుడైన ఒక్క ఓటు పోకూడదు, అనర్హుడైన ఒక్క ఓటు ఉండకూడదు. ఓటర్ లిస్టులో దేశద్రోహులు, తీవ్రవాదులు, వేరే దేశాల్లో ఉంటూ భారతదేశాన్ని పోటుపడుతున్నటువంటి దేశద్రోహులు ఈ భారతదేశ ఓటర్ లిస్టులో ఉండకూడదు. వాళ్ళందరినీ తొలగించాలా. గత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క గెలుపు కోసం వాళ్ళ యొక్క విధానాలతో దేశద్రోహులను ఇక్కడ చేర్చి పబ్బం కడుగుతూ వస్తుంది. వాళ్ళని తొలగియడమే ఎన్నికల కమిషన్ ఒక ప్రక్రియ. ఇది అర్థం చేసుకోమని వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇంకొక మనవి, ఎస్ఐఆర్ అనేది జరిగితే మనకి ప్యూర్ ఓటర్ లిస్ట్ వస్తుంది. గతంలో చాలాసార్లు మనం డెత్లు ఇచ్చాం, తొలగల, డబుల్ ఎంట్రీలు ఇచ్చాం, తొలగల, మైగ్రేషన్లు ఇచ్చాం, తొలగల. ఇప్పుడు మాత్రం బుచ్చిరెడ్డిపాలెంలో, కోవూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎవరైతే ఓటర్గా ఉన్నారో వారు మాత్రమే ఓటర్ లిస్టులో ఉంటారు, దేశభక్తులు మాత్రమే ఓటర్ లిస్టులో ఉంటారు. అదే ఎస్ఐఆర్ ప్రక్రియను తెలియజేస్తూ మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించాలని హెచ్చరిస్తున్నాను. ఈరోజు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ అభియాన్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ PLA1 అంటే ఎస్ఐఆర్ అభియాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఏర్పాటు జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 15వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతోటి ఏ రాజకీయ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా మరి భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి భారత ఎన్నికల సంఘం వారు నిర్వర్తిస్తున్నటువంటి ప్రక్రియ. మరి యొక్క ఎస్ఐఆర్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, పారదర్శకమైనటువంటి
ఓటరు జాబితా తయారు చేయటం. ఈ ప్రజాస్వామ్యంలో మరి ఓటు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పారదర్శకమైనటువంటి ఓటరు జాబితాను తయారు చేయటమే ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క ప్రధాన లక్ష్యం. మరి కొంతమంది ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ తీసుకొచ్చి ఏదో చేస్తూ ఉంది, ఏదో చేయబోతూ ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకి దయచేసి నేను విన్నవించేది ఒకటే, ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది అర్హులైనటువంటి ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించబడదు. ఎవరైతే చనిపోతారో, ఎవరైతే డబల్ ఓటు కలిగి ఉంటారో, ఎవరైతే పక్క దేశాల నుంచి అక్రమంగా చొరబడి తప్పుడు ధృవీకరణ పత్రాలు చూయించి ఓట్లు కలిగి ఉంటారో వాళ్ళ ఓట్లు మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించబడతాయి. కానీ నేను ప్రజలకు ఇంకొక విన్నపం చేస్తూ ఉన్నా. ఏంటంటే మరి మనకి సచివాలయ సిబ్బంది బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి మరి ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వటం జరిగింది. మరి ఆ ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలని పూర్తి చేసి తిరిగి సబ్మిట్ చేయకపోతే మనకు ఓటు రాదు. మరి చాలా తక్కువ సమయం ఉంది. జూలై 14వ తేదీలోపు ప్రతి ఒక్క ఓటర్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి తిరిగి సబ్మిట్ చేయాలి ఆ బిఎల్ఓకి అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి కూడా భారతీయ జనతా పార్టీ విన్నవిస్తూ ఉంది. మరి ఇక్కడ పూర్తి పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎస్ఐఆర్ అభియాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ కోవూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాకు అసెంబ్లీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి ఇన్ఛార్జిగా కాసా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి ప్రతి బూత్లో ఎక్కడైనా సరే ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అంటే ఈ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయడంలో కానీ లేదా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లు ఇవ్వటంలో కానీ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ అభియాన్ 20 సంవత్సరాల తర్వాత ఏర్పాటు జరుగుతుంది. ఇది 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు నిర్వర్తిస్తున్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం మరి ప్రజలందరి భాగస్వామ్యంతో మరి ఇది సక్సెస్ అవుతుందని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒకే ఓటు ఉండాలి, అనేక ప్రాంతాల్లో ఓటు ఉంది, అనేక ప్రాంతాల్లో ఓటు వేసినందువల్ల ఇబ్బంది ఉందని చెప్పి ఆలోచనతో ఎస్ఐఆర్ తీసుకొచ్చి అనేక రాష్ట్రాల్లో ఏదైతే ఈ దేశంలో లేని వాళ్ళు ఇతర దేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ దేశంలో నివసిస్తూ వారి ఓటు హక్కు వారందరూ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా పొందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారిని అందరూ కూడా తీసివేస్తూ అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా ఓట్లు ఎవరికైతే లేవు వాళ్ళ చేర్పులు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈరోజు ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఓలతోటి BLA 1, BLA 2లు ఈరోజు పర్యటించి ఆ యొక్క ఏదైతే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఓటర్స్ని వారి యొక్క ఓటుగా లేకపోతే వాళ్ళని సరిచేసి ఓటు చేర్చడం, ఆ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్లను తొలగించడం, ముఖ్యంగా వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం, ఈ దేశంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించడం, అదేవిధంగా ఎస్ఐఆర్ని పూర్తిగా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ మధ్య మనం అందరం కూడా గమనిస్తున్నాం, ఏదైతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా ఈ మధ్య చెబుతున్నారు ఎస్ఐఆర్లో ఓటర్స్ అందరిని కూడా తొలగిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం చేసుకొచ్చింది. కానీ అసలైన ఓటర్ని ఈరోజు చేరుస్తున్నారు, అసలైన ఓటర్కి ఓటు హక్కు కల్పిస్తున్నారు. అందువల్ల ఓటర్స్ ఆ యొక్క అపోహలు వద్దు, అందరికీ ఓటు ఉంటుంది. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఓటు ఉంటుంది, ఎవరైతే అర్హులు కాదో వాళ్ళకి ఓటు ఉండదు. అందువల్ల ఈ ఎస్ఐఆర్ని ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం.